మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో కొలువు తీరిన శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో రెండవ రోజు ఘనంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఉట్టుకొట్టుట వసంతోత్సవాలతో పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ పాల్గొని శ్రీకృష్ణుని పల్లకీ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు మహావైభవంగా కనుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు జరిగింది. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అమ్మవార్లకు విశేషంగా రాగి కిరీటాలు, కవచాలు, ఆభరణాలతో విశిష్ట పూజలతో అలాగే ఉత్సవ శ్రీకృష్ణ విగ్రహానికి పూజలు నిర్వహించడం జరిగింది. ఇంతటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రాన్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సంకల్పంతో తలారి పరశురాముడు, శకుంతలమ్మ చేతుల మీదుగా జరగడం నిజంగా వారు ధన్యులు. శ్రీకృష్ణుని జన్మ మహా అద్భుతమని, శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ సంతానముగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోజున జన్మించాడు. తన చెల్లెలు దేవకి కడుపున పుట్టిన బిడ్డ వల్ల తనకు ప్రాణహాని ఉందని తెలిసిన కంసుడు శ్రీకృష్ణుని మేనమామ ముందు జాగ్రత్తగా తన చెల్లెలు దేవకి చెరసాలలో బంధించి పుట్టిన ఒక్క బిడ్డను పుట్టిన వెంటనే హతమారుస్తూ ఉంటాడు. అలా 7 తర్వాత శ్రీకృష్ణుడు 8వ బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళందరూ నిద్రలో జారిపోతారు. వసుదేవుడికి సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదలతో మునిగి ఉన్న ఆశ్చర్యంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. నందన యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావడంతో ఆమె స్పృహ ఉండదు. వసుదేవుడు ఆడపిల్ల స్థానంలో శ్రీకృష్ణుని ఉంచి ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్లు వెళ్లి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో ఆ కాపలా వాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్ల పుట్టిందని చెబుతారు. ఇలా శ్రీకృష్ణ లీలలు పుట్టుట నుండి గిట్టుట వరకు భగవద్గీత ద్వారా అనేక రకాలుగా జ్ఞానాన్ని బోధించినారు. శ్రీకృష్ణ పరమాత్మ జీవితం ఎప్పటికీ ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసుల స్వామి, లక్ష్మీ హెచ్ఎం, పెన్విన్ మంటేశ్వరి స్కూల్ విద్యార్థులు, టీచర్స్, ఆలయ సేవకులు, హనుమాన్ సేవా సమితి సభ్యులు, మల్లికార్జున సైకిల్ స్టోర్, లక్ష్మీదేవి, రామకృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మనము శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనము శ్రీకృష్ణ జన్మాష్టమి చాలామంది నిన్నే చేసుకున్నారు 26వ తారీఖున. అలాగే 26వ తారీఖున కూడా మనం ఇక్కడ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. ఇది 2వ రోజు కృష్ణాష్టమి వేడుకలు. ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకోవడానికి గల కారణం ఏమంటే చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతోనే వైష్ణవ సాంప్రదాయ పద్ధతుల్లోనే ఇక్కడ ఏ పూజా కార్యక్రమాలు జరిగినా స్వామివారి దివ్య ఆశీస్సులతోనే జరుగుతాయని కూడా తెలుపడానికి సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సాంస్కృతిక కళలు కాదు కదా, ఇప్పుడు ఏవేవో డ్యాన్సులు వచ్చి మన కళలు అట్టుడికిపోతున్నాయి. అలాంటి టైంలో పిల్లలను సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యము, కూచిపూడి, కోలన్నలు ఇలాగా మేలుకొలుపుతూ ఈరోజు ఎంతో వైభవపేతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులకు పేరున ప్రత్యేకించి వాళ్ళకి పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. మీ అందరి ప్రోత్సాహంతోనే ఈ పొద్దు చిన్నపిల్లలు మన భారతీయ సాంస్కృతిక నృత్యం చేస్తున్నారు. అంటే ఈ దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి నిత్యము కూడా ఏదో కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈరోజు ఎంతో కష్టపడి డ్యాన్సులు నేర్చుకొని ఈరోజు భరతనాట్యం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ భరతనాట్యంలో పిల్లలు చూస్తుంటే ఎలా ఉంటుందంటే మనమే మైపరిచిపోతాం. నిజంగా ఏదో దైవ కార్యాల్లో దేవుళ్ళ దగ్గర
వీళ్ళు 7 కమలాలు, బంగారు కమలం పుష్పాలు పుష్పించినట్లుగా ఈరోజు దేవస్థానాల్లో వీళ్ళు చూస్తుంటే చాలా అమోఘము, మంత్రముగ్ధులం అయిపోతాం వాళ్ళని చూస్తే. ఎందుకంటే ఆ తల్లులు, ఆ బంగారు తల్లులను చూస్తుంటే, ఆ చిట్టి మొహాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కళలు చూస్తుంటే, కొంతమంది భరతనాట్యం ఆడుతుంటే నిజంగా దేవతలే దిగొచ్చి భరతనాట్యం చేస్తున్నారా పిల్లలు అనే ఒక ఆలోచన కలుగుతుందమ్మా మిమ్మల్ని చూస్తుంటే. నిజంగా ఇలాంటివి ప్రతి ఇంట్లో, ప్రతి ఇంటిలో ఆడపిల్లలకి మన భారతీయ సంస్కృతి నృత్యాలను నేర్పించాలని కూడా కోరుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలకు వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా ఎన్నో జన్మల పుణ్యంతో మనం ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునేదానికి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారు మనకు అవకాశం కలిగించుంటారు. నిజంగా ఆ 2 కళ్ళు కూడా చాలు మనకి. లక్ష్మీనారాయణని చూస్తే ఆయన ఏ కోరిక కోరినా ఫలిస్తున్నాయని చెప్పి ఇక్కడికి వచ్చిన 6 నెలల్లోనే 6 నెలలు అయింది ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఏ కోరిక మనసులో అనుకున్నా దివ్యంగా జరుగుతున్నాయని చెప్పి చెప్పడం చాలా సంతోషమమ్మా. మీరందరూ కూడా స్వామివారి ప్రసాదాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాలను ఎవరు తీసుకోకుండా వెళ్ళొద్దండి. అలాగే మీకు చిన్న అల్పాహారం కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ కూడా తీసుకొని ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఎవరు. నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ. శ్రీ కసాపురం గ్రామం నందు లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానమునందు ఈరోజు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ మాసమంతా కూడా అనేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణ స్వామి తిరునక్షత్రం, శ్రీకృష్ణ జయంతి స్వామివారి తిరునక్షత్రాన్ని వైభవోపేతంగా ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు నిర్వహించడం జరిగింది. కృష్ణం వందే జగద్గురుం, ఆ జగత్తుకంతా శ్రీకృష్ణ పరమాత్మ గురువు. అందుకే మనం ఏ కార్యక్రమం అంతా కూడా పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పేసి స్వామివారికి అర్పణ చేస్తాం. అదేవిధంగా గొప్ప స్వామివారు అంతా మానవుడు ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి అనేదాన్ని అంతా కూడా శ్రీరామచంద్రుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఒక వస్తువు అది ఏదైనా తయారైతే దానికి ఒక మాన్యువల్ అనేది, ఎలా దాన్ని వాడాలి, ఎలా చూసుకోవాలి అనే దానికి ఒక చిన్న బుక్ పెడతారు. అట్లా ఆ విధంగా మానవ జీవితానికి ఎలా నడుచుకోవాలో స్వామివారు చెప్పారు. శ్రీమద్ భగవద్గీత, ఆ భగవద్గీతలో అంతా కూడా ఎలా ఆచరించాలని చెప్పేసి స్వామివారు చెప్పడం జరిగింది. శ్రీ జయంతి, శ్రీకృష్ణ జయంతి, చమరాత్త ప్రదాత భగవన్నారాయణుడు ఆ విధంగా ఎన్నో అవతారాలతో లక్ష్మీనారాయణ స్వామి శ్రీ వైకుంఠం, ఆ వైకుంఠము నుంచి వచ్చినటువంటి అనేకవంటి దశావతారాలు ఈ మాసంలో అనేక పర్వదినాలన్నీ కూడా లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు మా ఆలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీమాన్ తలారి పరశురాముడు, శకుంతలమ్మ, వారి సహచర భక్త బృందము, అనేక మంది ప్రజలందరూ కూడా భక్త బృందములు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమము లోకమంతా క్షేమంగా ఉండల్లా, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అనే ఆ లోకక్షేమం కొరకు ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. మా ఆచార్యులైనటువంటి పరమహంస ప్రవరాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి వారి అనంత మంగళాశాసనములతో ఇక్కడ ఆలయం అంతా కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది గత మాఘమాసములో. అప్పటి నుండి కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము ఆ విధంగా మా చిన్నజీఆర్ స్వామి వారు ఏ విధంగా ఈ ఆలయంలో శ్రీ వైష్ణవ దేవాలయాల్లో కార్యక్రమాలన్నీ నిర్వహించే ఒక ప్రణాళిక ఆ సంవత్సరం అంతా ఇచ్చింటారు. దాని ప్రకారంగా అష్టమితో కూడుకున్నటువంటి రోహిణి ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ఆ సకాలంలో దేశమంతా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలు ఇచ్చి పాడి పంటలు సమృద్ధిగా కలిగేదట్లా ఆ స్వామివారు ఆ రోజు గోవర్ధనగిరినిచ్చి అందరినీ రక్షించినాడు. సర్వ జగత్తునంతా కూడా తానే ఉండి రక్షణ జరపాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ భగవాన్
ఇప్పుడు ఈ రోజు కొంతమంది జై జై గోపాల జై జై రాధాకృష్ణ జై జై మనసులో కలిగిలో మురళి ఓ మురళి కన్నా జాతి పోగలు జరుగుతుందా మీరు పడవలో పెరుగుంటారు విన్నా పాలకొండ జై శ్రీమన్నారాయణ బోలో శ్రీకృష్ణ భగవాన్ కి బోలో శ్రీకృష్ణ భగవాన్ కి ఆ పాలకొండ కొట్టిన వ్యక్తి ఎవరు తెలిసిన మురళి అందుకే మురళి వాయింది